ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొని తంగేడు మైదానం వద్ద ర్యాలీని జెండా ఊపి మంత్రి ప్రారంభించారు. ర్యాలీ డిఎల్ఆర్ గార్డెన్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్, టిఎస్ ఎస్పీ శబరీష్, ఏఎస్పీ శివం, ఉపాధ్యాయులు, అదనపు కలెక్టర్, రెవెన్యూ సిహెచ్ మహేందర్, జి అదనపు ఎస్పీ సదానందం, గ్రంథాలయ చైర్మన్ భానుత్ రవిచందర్, సంబంధిత అధికారులు, యువత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కూడా ఇప్పుడు స్కూళ్ళల్లో చూస్తున్నాం. చాలామంది ఈరోజు మేము డిగ్రీ కాలేజ్, ఇంటర్ కాలేజ్ చదివే వాళ్ళు అండ్ హై స్కూల్లో ఉన్న పిల్లల్ని మనము తీసుకురావడం జరిగింది. మీరందరూ మన దేశ యొక్క భవిష్యత్తు. మీ కుటుంబాలు చదువుకొని మంచి ఉద్యోగం తీసుకుని మీ ఇల్లుని కాపాడుకోవాలి, సమాజానికి ఒక మంచి అసెట్ అనేది అవ్వాలి. కానీ ఏమవుతుంది అంటే మనం కూడా ఉన్నాం స్కూల్లో, కాలేజ్లో కానీ హై స్కూల్లో కానీ మనం కూడా చదివేటప్పుడు అదొక ఫ్యాషన్, బీయింగ్ కూల్ ఆర్ బీయింగ్ ఫేమస్, పాపులర్, ఒక గ్రూప్లో ఒక వాళ్ళ ప్రెషర్లో, పియర్ ప్రెషర్ అని అంటాం. ఆ ప్రెషర్లో వచ్చేసి చాలామంది సిగరెట్ తాగడాలు, గంజాయి తాగడాలు. ఇప్పుడు కూడా మనము కొన్ని హాస్టల్స్లలో మనం కూడా రెగ్యులర్గా రైడ్ చేస్తుంటే మన టీచర్స్ కూడా చెప్తున్నారు, ఈ ట్యూబ్ ఏదో వస్తుంది దాన్ని తీసుకోవడం కానీ, ఇది చేయడం కానీ, ఇట్లాంటి రకరకాల ఇదన్నిటి నుంచి బ్యూటిఫుల్ లైఫ్ ఈజ్ అవైటింగ్ యూ. ఒక మా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అంగన్వాడీ టీచర్స్కు అందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా డ్రగ్స్ అనేది ఒక భూతం లాగా, ఒక భయంకరమైనటువంటి వ్యాధి ఈరోజు యూత్ను పట్టి పీడిస్తుంది. ఒకప్పుడు డ్రగ్స్ అంటే విదేశాలలోనే వాడినట్టుగా మనకు ఎక్కువ ఉండేది, కానీ అది దిగుమతి అవుతూ ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా వచ్చేసింది. నేషనల్ డ్రగ్స్ అగెనిస్ట్ డే అబ్యూజింగ్ ఏదైతే ఉందో దాన్ని పురస్కరించుకొని మా ములుగు జిల్లా ఎస్పీ గారు మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవేర్నెస్ కల్పించి డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా కావాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్య సాధనలో మా ములుగు జిల్లా కూడా ముందంచెలో ఉంచి పిల్లలు కానీ, యువత కానీ, మరి కాలేజీలు కానీ, హాస్టల్స్ కానీ, స్కూల్స్ కానీ, బయట షాపులలో కానీ ఈ యొక్క డ్రగ్స్, మత్తు, గంజాయి ఇలాంటి మన ప్రాంతాల్లోకి రాకుండా ఉండడం కోసం, అది కనుక సేవిస్తే ఎలాంటి ప్రమాదం ఉంటుంది జీవితంలో, ఎలా లైఫ్ వేస్ట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అవేర్నెస్ కార్యక్రమాన్ని ఎస్పీ గారు, శబరీష్ గారు, వారి బృందం అంతా ఏర్పాటు చేసడం జరిగింది. కలెక్టర్ గారు, నేను, మరి మిగతా సోదరులు అందరూ కూడా అటెండ్ అయ్యి విజయవంతం చేసుకొని పిల్లలతో ఆడుతూ పాడుతూ అవేర్నెస్, ఆటలు పాటలు జరిగినాయి, వాళ్లకు అవేర్నెస్ కూడా మరి కల్పించి, ఎందుకంటే ఈరోజు డ్రగ్స్ అనేది ఒక భూతంలా ప్రతి మనిషిని పట్టి పీడిస్తుంది. అది ఒక మనిషికి వ్యాపిస్తే ఆ కుటుంబం నాశనం అవుతుంది, ఆ కుటుంబాలు నాశనం అయితే సమాజమే నాశనమయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆ యొక్క ప్రమాదం నుంచి సమాజాన్ని బయటపడాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతంగా ఆలోచించాలి. చైతన్యంతో మరి వాళ్ళ యొక్క జీవితాలను వాళ్ళు తీర్చిదిద్దుకునే విధంగా ఈ మత్తు పదార్థాలకు, డ్రగ్స్కు, గంజాయికి దూరంగా ఉండి జీవితాలను చక్కదిద్దుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈ యొక్క డ్రగ్స్ పైన అవేర్నెస్ తోటి ర్యాలీ చేయడం జరిగింది. పిల్లలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇలాంటి ప్రతి చోట స్కూళ్ళల్లో కూడా రాబోయే కాలంలో స్కూళ్ళల్లో, ఇంకా హాస్టల్స్లో, కాలేజెస్లలో కూడా అవేర్నెస్ పెట్టి పిల్లలతోటే ఒక కథలు కూడా, ఒక నాటకాలు కూడా వేయించేటట్టుగా ఆ నాటకాల ద్వారా కూడా అవేర్నెస్ కల్పించేందుకు మేము తప్పకుండా కృషి చేస్తాం. ఈరోజు ఇప్పటికే రాష్ట్రంలో పెద్ద ఎత్తున యాంటీ డ్రగ్స్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వము మరి హైదరాబాద్ లాంటి మహానగరాల్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. అట్లనే జిల్లా హెడ్ క్వార్టర్లలో కూడా చేస్తున్నాం. మండల హెడ్ క్వార్టర్ల వైపు కూడా మండలాల్లో కూడా తీసుకెళ్ళి ఖచ్చితంగా ఏ యువత మత్తు వైపు వెళ్లకుండా జాగ్రత్త తీసుకుంటాం. అంటే కఠినమైన చర్యలు ఉంటాయి, సేమ్ టైంలో అవేర్నెస్ కూడా ఉంటుంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొనడం.